హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, రీసెంట్గా మన వైజాగ్లో ఫస్ట్ టైం 1,00,000 శారీస్తో గణపయ్య విగ్రహం అయితే పెట్టారు. దీన్ని చూడాలని ఫిక్స్ అయిపోయా. సో నేను నా ఫ్రెండ్ కలిసి అక్కడికి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ లొకేషన్ అయితే గాజువాక లంక గ్రౌండ్స్లో ఉంది. సో ఫైనల్లీ మేము డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి, చాలా క్రౌడీగా ఉంది ప్లేస్. గణపయ్యతో పాటు అక్కడ డివోటీస్ ఎగ్జైట్మెంట్ కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. మధ్యలో కొన్ని క్లిప్స్ని మీతో షేర్ చేస్తూ ఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే నేను చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. చివరిలో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూస్తుంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంది. దేవుడి దర్శనంకి ఫ్రీ టికెట్స్ కూడా ఇచ్చారు. కానీ ఆ లైన్ చూస్తుంటే చాలామంది ఉన్నారు కాబట్టి సో మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. బికాస్ అప్పటికే చాలా ఎండగా ఉంది. ఈచ్ పర్సన్కి అయితే 100 రూపీస్ వాళ్ళు తీసుకున్నారు. ఈ టికెట్ తీసుకోవడం వల్ల మనకి దర్శనం జస్ట్ 2 minutesలో అయితే అయిపోతుంది ఈజీగా. అండ్ అక్కడ ఇన్సైడ్ అట్మాస్ఫియర్ చాలా డివోషనల్గా ఉంది. మనం ఫస్ట్ ఈ గుహలోంచి స్టార్ట్ అవ్వాలి. అక్కడ రాధాకృష్ణుడు చూడండి ఎంత బాగున్నారో. లోపలికి ఎంటర్ అయ్యాక చాలా వేడిగా ఉంది. మేబీ ఆ హెవీ లైటింగ్స్ వల్ల అనుకుంటా. కానీ అట్మాస్ఫియర్ చాలా గ్రాండ్గా కనిపించింది. అక్కడ ఒక స్పెషల్ వాటర్ ఎఫెక్ట్ కూడా అరేంజ్ చేశారు. రాధాకృష్ణ ముందు వర్షం పడుతున్నట్టు అయితే క్రియేట్ చేశారు. చూస్తున్న వెంటనే ఒక మ్యాజికల్ ఫీలింగ్ వచ్చింది. ఫెస్టివల్లో ఇంకా మంచి అలంకరణ లాగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. లైటింగ్స్, వాటర్ ఎఫెక్ట్స్ ఇంకా డెకరేషన్ అన్నీ కలిసి దర్శనం అయితే ఇంకా స్పెషల్గా అయింది. ఫైనల్లీ మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. వీడియోలో చూస్తే వినాయకుడు కొంచెం చిన్నగా కనిపించవచ్చు. బట్ రియల్గా చూస్తే మాత్రం చాలా పెద్ద విగ్రహం. ఈ విగ్రహం కోసం యూజ్ చేసిన శారీస్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించారు. అండ్ ఇక్కడ ఈ విగ్రహానికి కూడా నేమ్ చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. నేమ్ ఏంటి అంటే సుందర వస్త్ర మహాగణపతి. నేమ్ అయితే చాలా బాగుంది కదా. నాకైతే ఒక స్పెషల్ డివోషనల్ వైబ్ అయితే వచ్చింది. చూడండి, అక్కడ చాలా అసలు హెవీగా క్రౌడ్ ఉంది. ఫొటోస్, వీడియోస్ అందరు తీసుకుంటున్నారు మంచిగా. ఫెస్టివల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ కలర్ఫుల్ శారీస్తో డెకరేట్ చేసిన గణపయ్య విగ్రహం అయితే చాలా అందంగా కనిపించింది. ఒక శారీ పైన ఇంకొక శారీ పడిపోయేలా కాకుండా చాలా నీట్గా వ్రాప్ చేశారు. విగ్రహంకి పర్ఫెక్ట్ అలంకరణం అయితే చేశారు. ఆ వైబ్రెంట్ కలర్స్లో గణపయ్యని చూస్తున్న వెంటనే చాలా మంచిగా అనిపించింది. ఫైనల్లీ ఆ దర్శనం అయితే అయిపోయింది. టికెట్ తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది. అదే ఆ లైన్లో నుంచుని ఉంటే మినిమం ఒక 2 to 3 hours పట్టేది. సో మాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం. చూడండి, ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ స్టాల్స్ అయితే పెట్టారు. లైక్ ఫుడ్ స్టాల్స్, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, టాయ్స్, ఇంకా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. లైక్ బజ్జీ, స్వీట్ కార్న్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి అక్కడ. ఫెస్టివల్ వైబ్ అయితే ఫుల్గా కనిపిస్తుంది. నేనైతే స్టాల్స్ క్లియర్గా క్యాప్చర్ చేయలేదు. బికాస్ మనకి తెలిసిందే కదా అక్కడ ఏమేమి ఉంటాయో అని. పైగా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ప్రాపర్గా రికార్డ్ చేయలేకపోయాను. బట్ అట్మాస్ఫియర్ మాత్రం ఫుల్ ఫెస్టివ్ వైబ్లో ఉంది. సో ఈ విధంగా అయితే దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు మేమైతే యారాడ బీచ్కి వెళ్తున్నాం ఆన్ ద వే. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేమైతే యారాడ బీచ్కి వెళ్ళాం. ఎందుకో నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాలానే ఎవరైనా బీచ్ లవర్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఫోటోషూట్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి. బికాస్ న్యాచురల్గా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఫైనల్లీ మేమైతే బీచ్కి రీచ్ అయ్యాం. బట్ సడన్గా అయితే వెదర్ కూల్గా అయిపోయింది. మీ అందరి కోసం ఒక 1 minute బీచ్ క్లిప్ అయితే పెడతాను, చూసేయండి. నాలా ఎవరైనా బీచ్ లవర్స్ ఉంటే ఈ క్లిప్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. కొంచెం రిలాక్సింగ్గా, పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది.
వర్షం వచ్చేస్తుంది గాయస్, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. అన్ఫార్చునేట్లీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్నగా చినుకులు పడడం అయితే మొదలైంది. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. సో రిటర్న్ అయిన టైంలో నేనైతే కొన్ని క్లిప్స్ తీసాను. అవి నాకు చాలా బాగా నచ్చాయి. సో గాయస్, మా జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీ అందరికీ అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.